హాయ్ ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారండి? నేను చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. వెల్కమ్ టు విఎస్సి వ్లాగ్స్. ఈరోజు బేబీ సెరిలాక్ పౌడర్ ఎలా చేయాలి అనేది నేను మీకు చూపించబోతున్నాను. నేను అబద్ధాలు అయితే చెప్పనండి. వెయిట్ గెయిన్ అవుతారు, బాగా లావ్ అయిపోతారు తినగానే అని అబద్ధాలు చెప్పను నేను. బట్ కానీ వాటి పోషక విలువలు ఏంటి, అవి ఎలా యూజ్ అవుతాయని నేను మాత్రం చెప్తాను. అండ్ ఇంకొక మెయిన్ థింగ్ ఏంటంటే అండి, మల్టీగ్రెయిన్ నట్ పౌడర్ అని చెప్పి చాలామంది ప్రిఫర్ చేస్తూ పెడుతున్నారు. జీడిపప్పు, బాదం పప్పు, వాల్నట్స్ ఇవన్నీ వేసి ఓన్లీ నట్స్ వేసి పౌడర్ మిక్స్ చేసి పెడుతున్నారు. సో అది కంపల్సరీ డైజెషన్ అనేది ఉండదండి పిల్లల్లో. చాలా వెరీ డేంజరస్. పెద్దవాళ్ళలోనే అరుగుదల ఉండదు. సో చిన్నపిల్లలకి ప్రిఫర్ చేయడం మంచిది కాదు, ఎందుకంటే డైజెషన్ లెవెల్ తగ్గిపోద్ది, హెల్త్ ఇష్యూస్ చాలా వస్తాయి. సో అందుకోసం నేను మరీ చెప్తున్నాను. సో అవాయిడ్ చేయండి పెట్టేవాళ్ళు ఎవరైనా ఉంటే. సో ఇప్పుడు ఇక్కడ వచ్చేసి నేను ఇంగ్రీడియంట్స్ ఏంటి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇక్కడ రైస్లో విటమిన్స్ బాగా రిచ్గా ఉంటాయండి. విటమిన్ బి రిచ్గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఓట్స్లో ప్రోటీన్స్, ఫైబర్ కంటెంట్ చాలా బాగా ఉంటుందన్నమాట, న్యూట్రిషియస్ ఫుడ్. అండ్ పెసరపప్పులో విటమిన్స్, ప్రోటీన్స్, కాల్షియం, ప్రోటీన్స్ బాగా ఉంటాయండి. అండ్ కార్బోహైడ్రేట్స్ కూడా ఉంటాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనం జీడిపప్పులో మినరల్స్ అండ్ విటమిన్స్ చాలా బాగుంటాయి. అండ్ నెక్స్ట్ ఎర్ర కందిపప్పులో హై లెవెల్ ప్రోటీన్స్ ఉంటాయండి. పొటాషియం అండ్ కొలెస్ట్రాల్ని తగ్గించడానికి బాగా యూజ్ అవుతుంది. అండ్ బ్లడ్ షుగర్ లెవెల్స్ని మేనేజ్ చేయడానికి బాగా యూజ్ అవుతుంది. పసుపు కందిపప్పులో ప్రోటీన్స్ బాగా ఉంటాయి. పసుపు కందిపప్పు కన్నా ఎర్ర కందిపప్పులో విలువలు చాలా ఉంటాయండి. అదే డిఫరెన్స్. మనం బాగా పసుపు కందిపప్పును వాడతాము, బట్ కానీ ఎర్ర కందిపప్పులో హై లెవెల్ ప్రోటీన్స్ ఉంటాయి. ఇది బ్లడ్ షుగర్ లెవెల్స్ని మేనేజ్ చేయడానికి యూజ్ అవుతుంది. దీంట్లో హై ఫైబర్ కంటెంట్ ఉంటుంది. ఫైబర్ కంటెంట్ అనేది చాలా ఎక్కువ మోతాదులో ఉంటుంది. సో ఇదనమాట డిఫరెంట్ పసుపు కందిపప్పుకి ఎర్ర కందిపప్పుకి ఉపయోగం. నెక్స్ట్ వచ్చేసి బాదంలో ప్రోటీన్స్, ఖనిజాలు, విటమిన్లు, ఫైబర్ బాగా ఉంటాయి అన్నమాట. సో బాదం మన వల్ల యూస్ అది ఎక్కువ మోతాదులో తీసుకోకూడదండి, తక్కువగానే తీసుకోవాలి. వాము, వీటన్నిటి నుంచి మనకి అరుగుదలనిచ్చే శక్తి ఈ ఒక్క వాములో ఉంది. వాము అనేది చిన్నవాళ్ళకే కాదు, పెద్దవాళ్లకు సైతం కూడా అరుగుదలను బాగా ఇస్తుంది. వాము అనేది ప్రజెంట్ మెయిన్ అండ్ మోస్ట్ ఇంగ్రీడియంట్గా ఉపయోగపడుతుంది. ప్రజెంటే కాదు, ఎప్పటికీ కూడాను అరుగుదల విషయంలో వాము ఆల్వేస్ ద బెస్ట్ అనమాట. సో పౌడర్ ఎలా మేక్ చేయాలనేది చూపిస్తాను చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టవ్ ఆన్ చేసి ఇలా బాండీ పెట్టేసుకొని, అంటే మీన్స్ కడాయి ఏదైతే ఉందో అది పెట్టేసుకోండి. సో తడి ఫస్ట్ వాష్ చేసుకోండి నీట్గా. తర్వాత అది పొడిగా ఉండాలండి, తడి కొంచెం కూడా ఉండకూడదు. పౌడర్ డ్యామేజ్ అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తుపెట్టుకోండి. సో ఈ ప్రాసెస్లో ఉన్నానమాట. సో ప్రాసెస్ చూపిస్తున్నాను చూడండి. ఆల్రెడీ కడాయి పెట్టేశాను కదండి, స్టవ్ మీద హీట్ అయిపోయింది. సో మెల్లిమెల్లిగా అన్నీ ఒక్కొక్క ఇంగ్రీడియంట్ అన్నీ యాడ్ చేసుకుంటూ తిప్పుకుంటూ ఉండాలి. అన్నీ చూడండి, బియ్యం, కందిపప్పులో 2 రకాలు చెప్పాను కదా, పసుపు కలర్ది అండ్ రెడ్ కలర్ది చూడండి. అండ్ నెక్స్ట్ ఓట్స్, బెస్ట్ న్యూట్రిషియస్ ఫుడ్ అనమాట. ఇంతకన్నా న్యూట్రిషియస్ విలువలు ఉన్న ఫుడ్ మనం బేబీస్కి పెట్టడం చాలా కష్టం. ఓట్స్ పెడితే చాలు, పెద్దవాళ్ళకు కూడా చాలా మంచిది. అండ్ పెసరపప్పు డైజెషన్ బాగా ఉంటుంది. అండ్ ఫైనల్లో లైట్గా జీడిపప్పు, మరీ ఎక్కువ వేయద్దండి, పిల్లలు బాగా లావ్ అయిపోతారని చెప్పేసి, డైజెషన్ ఉండదు. అండ్ బాదాం లైట్గా. అండ్ అన్నిటికన్నా బాగా ఎక్కువ వేసుకోవాల్సిన ఇంగ్రీడియంట్ మాత్రం వాము, ఎందుకంటే డైజెషన్ పర్పస్ బాగా యూజ్ అవుతుంది. ఇవన్నీ డైజెస్ట్ అవ్వాలంటే మెయిన్ ఇంగ్రీడియంట్ వాముకి బాగా పోషక విలువలు ఉంటాయి, డైజెషన్కి సంబంధించినవి. సో అది ఇలా హీట్ చేసుకుంటూ ఉండాలి. సో చూస్తున్నారు కదా, ఇలా తిప్పుకుంటూ ఉండాలి. అండ్ కలర్ అనేది ఈ బియ్యం కలర్ కానీ ఏ కలరు చేంజ్ అవ్వకూడదు, జస్ట్ హీట్ అవ్వనివ్వాలి అంతేనండి. కలర్ కనుక చేంజ్ అయిందంటే మన పౌడర్ కలర్ చేంజ్ అవుతుంది, మనం ఫుడ్ ప్రిపేర్ చేసినప్పుడు కలర్ చేంజ్ అవుతుంది, అస్సలు బాగోదు. జస్ట్ కొంచెం అలా హీట్ అయ్యే వరకు అలా తిప్పుకుంటూనే ఉండాలి. మనం బద్ధకంగా పెట్టేసి వెళ్ళిపోకూడదు, పక్కకి దగ్గరే ఉంటూ మేనేజ్ చేసుకోవాలి. ఎవ్రీ టైం ఇలాగా తిప్పుతూ ఉంటే అడుగంటదు. లైట్గా హీట్ చేసుకుంటే చాలు. కొంతమంది బాగా పోషక విలువలు వచ్చేస్తాయి, బాగా వేయించితే పొడి బాగా అవుతుంది అని చెప్పి చేస్తూ ఉంటారు. ఎక్కువసేపు చేయకూడదు, జస్ట్ అలాగా 5 minutes అంతా హీట్ అవ్వాలి అంతే. సో ఇది ఇలా చేసుకోవాలి. డైజెషన్ బాగా ఉంటుందండి ఈ ఫుడ్ అయితే మాత్రం బెస్ట్ ఫుడ్. వెయిట్ గెయినింగ్కి మాత్రం కాదు, న్యూట్రిషియస్ అండ్ ప్రోటీన్ అండ్ విటమిన్స్ ఉంటాయి.
పిల్లలు బాగా యాక్టివ్గా ఉండటానికి ఉపయోగపడుతుంది, అంతే తప్ప వెయిట్ గెయిన్ అనేది ఫుడ్ పెట్టడం వల్ల కాదండి. మనం అన్ని ఫుడ్స్ ఇంట్రడ్యూస్ చేస్తూ ఉంటే వాళ్ళకి వెయిట్ గెయిన్ అవుతారు. వెయిట్ గెయిన్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ టాపిక్కే కదా అసలు నన్ను అడిగితే. పిల్లలు సరిపడా ఉండి చక్కగా యాక్టివ్గా ఉంటే చాలు. సో ఇది ఫైనల్గా మన అది హీటింగ్ అంతా బాయిలింగ్ చేయడం మొత్తం అంతా కూడా అయిపోయింది, హీట్ చేయటం. సో చూస్తున్నారు కదా. సో దీన్ని కొంచెం చల్లార్చుకొని మనం మిక్సీ పట్టేసుకుంటే పౌడర్ రెడీ అయిపోతుంది అనమాట. మనం కొంచెంసేపు చల్లారనివ్వాలి. సో త్వరగా చల్లారిపోవడానికి ఫ్యాన్ వేసుకొని ఆరబెట్టేసుకోండి. తర్వాత వెంటనే మిక్స్ పట్టుకోండి. ఒకేసారి మొత్తం కూడా వేయద్దండి ఎప్పుడు కూడాను, పౌడర్ బాగా మిక్స్ అవ్వదు, బాగా పొడిగా మెత్తగా రాదు. సో హాఫ్ హాఫ్ వేసుకోండి 2 టైమ్స్గా. సో ఇది 5 మినిట్స్ ఇలాగా చల్లార్చుకుంటే సరిపోతుంది. సో చల్లారిపోయిందండి చూడండి, ఇలా పొడి పొడిగా ఉండాలి అప్పుడే. అండ్ మెయిన్ ఇక్కడ ఫాలో అవ్వాల్సిన టిప్ ఏంటంటే అండి, జార్ ఏదైతే ఉందో అది నీట్గా ఉండాలి, కొంచెం కూడా తడి ఉండకూడదు. తడి ఉంటే ఏంటంటే ఈ పౌడర్ ఎక్కువ రోజులు ఉండదు, డ్యామేజ్ అయిపోతుంది అండ్ దీన్ని బూజు పట్టిపోద్ది పౌడరు. సో కంపల్సరీగా చెక్ చేసుకోవాల్సింది మాత్రం ఇదే, ఎక్కడ ఇంత తడి కూడా ఉండకూడదు. సో ట్రాన్స్ఫర్ చేస్తున్నాను చూడండి దీంట్లోకి. చెప్పాను కదా 2 టైమ్స్గా తీసుకొని మిక్స్ చేసుకోమని, ఒకేసారి వేస్తే బాగా మెత్తగా గ్రైండ్ అవ్వదు, పొడి పొడిగా. సో అందుకోసం అనమాట. చూసారు కదా, హాఫ్ ట్రాన్స్ఫర్ చేశాను. సో మూత కూడా ఏమాత్రం తడిగా ఉండకూడదండి. సో ఫిట్ చేసేసాను. నెక్స్ట్ వచ్చేసి చూడండి మిక్సీకి సెట్ చేయను. సో మన ఫైనల్ ప్రోడక్ట్ అయితే ఇలా బాగా మెత్తగా వచ్చేసిందండి. చెప్పాను కదా చాలా మెత్తగా వస్తుందని, కొంచెం కొంచెం వేసుకుంటే ఇలా బాగా మెత్తగా వస్తుంది. సో నెక్స్ట్ దీన్ని ఏం చేయాలంటే జార్లోంచి ఎక్కడికి ట్రాన్స్ఫర్ చేసుకోవాలంటే ఫస్ట్ మనం ఆరపోసుకోవాలి. వేడివేడిగా ఉంటుంది కదా. సో ఇలా ఆరపోసుకొని తర్వాత చల్లారిన తర్వాత అప్పుడు ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. మనం దేంట్లో అయితే స్టోర్ చేసుకుంటామో, ఏ డబ్బాలో అయితే దాంట్లోకి స్టోర్ చేసుకోండి. సో ఇలా చేస్తే ఎంత మెత్తగా ఉందనేది నేను ఇలా ప్రెస్ చేసే దాన్ని బట్టి మీకు అర్థమవుతుంది చూడండి ఇక్కడ. సో ఇది చాలా రోజులు స్టోరేజ్ ఉంటుందండి. ఇంకా ఫ్రిడ్జ్ ఉన్న వాళ్ళు ఏంటంటే కొంచెం డబ్బాలో స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని రిమైనింగ్ కొంచెం డైలీ యూస్ చేసుకోవడానికి కొంచెం బయట పెట్టుకుంటే బాగుంటుంది, ఎక్కువ రోజులు కూడా ఉంటుంది, ఎక్కడికైనా క్యారీ చేయాలన్నా కూడా పెద్ద ఇబ్బంది ఉండదు. సో ఇదండి బేబీ యాక్టివ్గా ఉండటానికి, హెల్తీగా ఉండటానికి యూస్ అయ్యే ఫుడ్. సో ఆరబెట్టేశాను కదండి, చల్లారిపోయింది. సో ఇప్పుడు నేను స్పూన్తో పౌడర్ 1 స్పూన్ తీసుకుంటున్నాను ప్రజెంట్. నేను నా దగ్గర ఉన్న అవైలబుల్ స్పూన్ని దీన్ని పెట్టేసుకున్నాను, మీరు మీ ఇష్టమైన స్పూన్ని పెట్టుకోవచ్చు. సో 1 స్పూన్ తీసుకున్నాను బౌల్లో ఆ పౌడర్ అనేది. నెక్స్ట్ ఇంకొక హాఫ్ తీసుకుంటున్నాను. 1 ఇయర్ బిలో పిల్లలకైతే 1 స్పూన్ సరిపోతుంది, 1 ఇయర్ అబోవ్ వాళ్ళకైతే 1.5 స్పూన్ అయితే సెట్ అవుతుంది. వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. వాటర్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకుంటాను. మిక్స్ చేసుకోవడం కోసం స్పూన్ తీసుకుంటున్నాను. స్పూన్ అయితే బాగా కన్వీనియంట్. సో ఇలా వాటర్ పోసి మిక్స్ చేస్తున్నాను. బాగా మిక్స్ చేసుకోవాలి, ఎందుకంటే దీంట్లో బాదాం అండ్ జీడిపప్పు ఉండడం వల్ల మెత్తగా ఉంటుందన్నమాట పౌడర్. సో దానివల్ల లంప్స్ ఫామ్ అవుతాయి. లంప్స్ ఫామ్ అవ్వకుండా అంటే ఉండలు కడతాయి. ఉండలు కట్టకుండా ఉండడానికి మనం ముందే ప్రిపేర్డ్గా ఇలా చేసుకోవాలన్నమాట. జస్ట్ వాటర్ పోసి ఇలా మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. సో నెక్స్ట్ ఏం చేయాలంటే ఒక ప్యాన్ తీసుకోవాలి. నేను మా పాప కోసం ఒక ప్యాన్ సెట్ చేసుకున్నాను అనమాట ఎప్పుడు వండుకోవడానికి. సో ఆ ప్యాన్ అనమాట అది. ఆ ప్యాన్లో వాటర్ పోసుకోవాలి. కొంచెం బాగా లిక్విడ్గా కావాలి అనుకున్న వాళ్ళు కొంచెం ఎక్కువ వాటర్ పోసుకోవాలి. అంత లిక్విడ్గా అవసరం లేదనుకున్న వాళ్ళు ఏంటంటే లైట్గా పోసుకుంటే సరిపోద్ది. 1 ఇయర్ బిలో అయితే లిక్విడ్గా పోసుకోవాలండి. లిక్విడ్ ఫార్మాట్లోనే కావాలి కదా పిల్లలకి. సో అందుకోసం ఏంటంటే వాటర్ ఎక్కువ పోసుకోవాలి. 1 ఇయర్ అబోవ్ అయితే అంత ఎక్కువ అవసరం లేదు, ఎందుకంటే వాళ్ళకి పళ్ళు ఉంటాయి కండి, వాళ్ళకి అంత ఇబ్బంది ఏం లేదు. సో స్టవ్ ఆన్ చేసి చక్కగా వాటర్ పోసి హీట్ చేశాను అనమాట. లైట్గా హీట్ చేసుకుంటే సరిపోద్ది. ఇదంతా కూడా లో ఫ్లేమ్లో మెయింటైన్ చేయండి అండి ఎప్పుడు కూడాను, హై ఫ్లేమ్లో పెడితే డ్యామేజ్ అవుతుంది. సో నేను మిక్స్ చేసుకున్న పౌడర్ని అయితే యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసి తిప్పుతూ ఉండాలండి. యాడ్ చేసిన తర్వాత యాడ్ చేసి అలా పక్కకి వెళ్ళిపోకూడదు. యాడ్ చేసి సో చూడండి కంప్లీట్గా యాడ్ చేసుకోండి. యాడ్ చేసిన తర్వాత అలా మిక్స్ చేస్తూ ఉన్నాను.
మిక్స్ చేస్తూ ఉన్నప్పుడు పక్కకి వెళ్ళిపోకూడదు, ఎందుకంటే అది ఉండలు కట్టేస్తాయి అనమాట. మనం ముందే వాటర్ పెట్టుకొని మిక్స్ చేసాం కదా, ఉండలు కట్టవు అనుకోవద్దు. సో ఎందుకంటే హీటింగ్ ఫ్లేమ్ అనేది కొంచెం ఎక్కువైనా సరే ఆటోమేటిక్గా మనం తిప్పకపోతే గడ్డలు కట్టిపోతాయి అనమాట. సో అందుకోసం టేస్ట్ కోసం ఉప్పు వేయాలి కొంచెం పిల్లలకి, లేదంటే చప్పగా ఉంటుంది. సో అందుకోసం ఉప్పు వేసి మిక్స్ చేస్తున్నాను. సో అలా తిప్పుతూనే ఉండాలండి, లేకపోతే మనం తిప్పకపోతే కంపల్సరీగా అడుగు బ్లాక్ అయిపోతుంది అండ్ ఉండలు కంపల్సరీ కడతాయి. సో ఈ కన్సిస్టెన్సీ అయితే సరిపోతుందన్నమాట 1 ఇయర్ అబోవ్ వాళ్ళకి. 1 ఇయర్ బిలో అయితే కొంచెం వాటర్ ఎక్కువ యాడ్ చేయాలి చెప్పాను కదా. సో అప్పుడు లిక్విడ్ ఫార్మాట్లో వస్తుంది. సో ఫైనల్గా నా రిజల్టెంట్ అయితే చూడండి ఇలా ఉంది. ఇలా ఉండాలండి చక్కగా పిల్లలకి. అండ్ దీంట్లో నెయ్యి వేసి పెడితే చాలా మంచిదన్నమాట. పిల్లలు ఎముకలు బాగా గట్టిగా దృఢంగా ఉంటాయన్నమాట. అండ్ ఇంకోటి ఏంటంటే అండి, ఇదే కాకుండా కూర అనేది ఏ కూర అయితే చేస్తామో ప్రతిరోజు పులుసు కూరలు అవి వేసి పెట్టండి. పిల్లలు నెయ్యి ఇష్టపడిన వాళ్ళకి నెయ్యి వేయొద్దండి, అనవసరంగా తినకుండా ఉంటారు. తినకపోవడం కన్నా తినడం బెస్ట్ కదా. నెయ్యి వేయకుండా చక్కగా కూర వేసి పెట్టండి. సో ఫైనల్గా అయితే నేను నా పాప కోసం నెయ్యి వేసానండి. అలాగే కూర కూడా ఏదో ఒకటి ఏ కూర చేస్తే ఆ కూర యాడ్ చేస్తాను. అలాగే మీరు కూడా యాడ్ చేసి పెట్టండి. నెయ్యి ఇష్టం లేకపోతే మాత్రం నెయ్యి అవాయిడ్ చేయండి. సో దానివల్ల ప్రిఫర్ చేయరు. ఇదండి బెనిఫిటబుల్. అండ్ ఇది ఎందుకంటే చాలా యాక్టివ్గా ఉంటారండి ముందు పిల్లలు. వెయిట్ గెయిన్ అవ్వడం అనేది మాత్రం నేను చెప్పను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ విత్ లాట్ ఆఫ్ పేషెన్స్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఫైనల్లీ విఎస్సి వ్లాగ్స్ అంటే వేణు, సుజీ, చార్వి వ్లాగ్స్ అనమాట. ఇక్కడ కనిపిస్తున్నాం కదా మేమే, నేను మీ సుజీ.